బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ మౌనిక, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కూడా భూకంపం సంభవించడం అయితే కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లాకు కూడా ఇదైతే 35 కిలోమీటర్ల దూరం కూడా ఇక ఏదైతే భూకంపం సంభవించింది. ముఖ్యంగా కూడా మహారాష్ట్రకు సంబంధించి కూడా గడిచెరువుల జిల్లా అహైరి ప్రాంతంలో రాత్రి 11:40 ఈ ఏదైతే భూకంపం అయితే భూమి కంపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా రిక్టర్ స్కేల్ పై కూడా 3.9 గా కూడా ఏదైతే నమోదు కావడం 5.3గా కూడా తీవ్రత నమోదు కావడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా సరిహద్దుకు సంబంధించి కూడా ఇది అహైరి ప్రాంతంలో కూడా రాత్రి ఈ ఘటన చోటు జరిగింది. ముఖ్యంగా కూడా స్థానికులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ప్రాంతం ఇప్పటికే ఈ ప్రాంతంలో 5 సార్లు దీనితో 5 సార్లు కూడా నిన్న సంభవించినటువంటి ఏదైతే భూమి కంపించిన ఘటన కూడా 5వ సారి కూడా ఏదైతే భూమి కంపించినట్టు కూడా స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు మాత్రం ఏదైతే ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంపై కూడా ఖచ్చితంగా కూడా భూమి కంపించేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలోనే అనేక సార్లు అంటే నిన్న జరిగిన ఘటనతో పాటు గతంలో కూడా 4 సార్లు కూడా ఈ భూమి కంపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆందోళన చెందవద్దంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే వాళ్ళని మోటివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో కూడా ఇటువంటి ఏదైతే భూమి కూడా స్వల్పంగా కంపించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 35 కిలోమీటర్ల దూరంలో కూడా ఏదైతే ఈ ఘటన ఏదైతే భూమి కంపించినట్టు కూడా అధికారులు అయితే గుర్తించి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అహైరి ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులను కావచ్చు అక్కడ జరిగిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు మోటివేషన్ చేస్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు పడద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం ఉండడంతో కూడా అప్పుడప్పుడు భూమి కూడా స్వల్పంగా కంపిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా అధికారులు అక్కడ చేరుకొని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తీవ్రత ఏంది దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.